వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు తెలియజేస్తూ, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. అయితే గౌరవ మర్యాదలు చాలా చక్కగా ఉంటాయి. అవమానం కూడా దానికి తగినంత రీతిలోనే మీ వెంట వస్తూ ఉంటుంది. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో సానుకూలత తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏకాదశ క్షేత్రంలోకి షష్టగ్రహ కూటమి రావడం వల్ల ప్రతి చిన్న విషయానికి ఓ పెద్ద సమస్య కింద మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతి సమస్యను కూడా చాకచక్యంగా తెలివితేటలతోటి నెగ్గరించుకురావడానికి మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చాకచక్యంగా చేసుకుని నడిపించి కాస్త ధనం నిల్వ చేసుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కూడా శుభకార్యాల మూలకంగా కాస్త ధనం అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా వెంటనే నివృత్తి చేసుకునే పరిస్థితి మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఓ ప్రణాళిక రీత్యా ఒక విధి విధానాల్లో మీరు నడుస్తూ ఉంటారు. కొన్ని శుభకార్యాలకి ఆటంకం వచ్చినప్పటికీ కూడా చాకచక్యంగా ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యం మీద పని పూర్తి అవుతుంది. మధ్యవర్తుల మూలకంగా మీకు కొన్ని పనులు పూర్తి అయ్యే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఈ సంవత్సరం కాస్త గ్రహ సమ్మేళనం ఇబ్బందిగా ఉంది కాబట్టి సుదర్శన హోమాలు, శని, రాహు, కేతువులకు జపాలు, హోమాలు చేయిస్తూ సుదర్శన హోమం చేయించి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయిస్తే మీ ఇల్లు చాలా శోభాయమానంగా ఉండి మీరు అనుకున్న పనులు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంది. నమస్కారం.